హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజైతే పెసరపప్పుతోటి మురుకులు చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాము. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగేసుకునేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి నేను. శుభ్రంగా కడిగేసుకునేసి ఒక కప్పు పెసరపప్పుకి 2.5 కప్పు నీళ్లు పోసేసుకునేసి ఉడికించుకోవాలి కుక్కర్లో. 2.5 కప్పు అయితే బాగా మెత్తగా వచ్చేస్తుందండి. మామూలుగా అయినా ఉడికించుకోవచ్చండి, గిన్నెలోనైనా. ఇప్పుడు చూద్దాము ఎలా ఉడికిందో. చూడండి, బాగా మెత్తగా ఉడికింది కదా. మనకి ఇంకా మెత్తగా రావాలి. అదంతా తీసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకునేసి ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుంటే చాలా మెత్తగా మన డాల్డా ఎలాగ ఉంటుందో అలాగ మెత్తగా వచ్చేస్తుంది. చూడండి, ఇదిగోండి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకునేసి ఈ పిండిని మనము బియ్య పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 4 కప్పులు బియ్య పిండి తీసుకోవాలండి. మనము అప్పటికప్పుడు నానబెట్టేసుకునైనా జల్లి పట్టేసుకునేసేయచ్చు పిండి, లేదంటే పొడి పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు అది పొడి పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో వాము వేసుకుంటున్నానండి. వాము, నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు, కారము, ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేయలేదు నేను. కారము, ఉప్పు వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని మాత్రమే కలిపేసుకోవాలి. అన్నీ చూసుకొని తగినంత వేసేసుకోవాలి. ఆ పిండి అంతా కలిపేసుకునేసి ఇప్పుడు మనము అందులో ఆయిల్ బాగా వేడి చేసుకునేసిన ఆయిల్ని ఒక 2 గంటలు వేసేసుకోవాలండి. వేసేసుకునేసి కలిపేస్తే మురుకులు బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. నూనె వేసుకున్నాం కాబట్టి బాగా కరకరలాడుతూ బాగా వస్తాయండి. వెన్న వేయకపోయినా కానీ బాగుంటాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పును కూడా వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. అలాగా మొత్తం వేసేసుకునేసి కలిపేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసేసుకునేసి మనము చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కలిపేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి. ఇలాగా కొంచెం పిండి తీసుకునేసి ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, 3-4 డేస్కి అలాగా ఇలా చేసి పెట్టేసుకుంటే పిల్లలు మంచిగా తినేస్తారు. బయట ఫుడ్ కంటే ఇంట్లో మనం చేసి పెట్టేసుకున్నది చాలా మంచిది కదండి. అలాగా రిబ్బన్ లాగా ఉండేటివి చేస్తే వాళ్ళకి ఇది వెరైటీగా ఉంది అన్నట్టుగా తినేస్తారు. వాము వేసాం కాబట్టి బాగా అరుగుదల కూడా అవుతుందండి. చాలా బాగుంటాయి. ఇలాగ ట్రై చేయండి మీరు కూడాను. ఇంట్లో పిండి అంతా అలాగా రకరకాలుగా చేసేసుకోవచ్చండి. పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. అన్ని రకాలుగా చేసామనుకోండి, అన్ని బిళ్ళలు చాలా ఉంటాయి కదా, అన్ని రకాలు చేసి పెట్టేసామనుకో ఇష్టంగా తినేస్తారండి. అలాగ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, 3-4 డేస్ వరకు చాలా బాగుంటాయి. చక్కగా పిల్లలకి పెట్టేసుకోవచ్చు. రెడీ అయినాయండి పెసరపప్పు మురుకులు. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నలిపేస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.